అధికారి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. సతీష్, లక్ష్మీనారాయణ గారు, చాలా అంశాలు మాట్లాడతాం, మీకు సంబంధించిన అంశాలు అలాగే సామాజిక అంశాలు చాలా డిబేట్లు మనం చేసాం. అలాగే పోలీస్ వ్యవస్థలో మార్పులు, దర్యాప్తులు తీరు చాలా అంశాలు మాట్లాడాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న సబ్జెక్టు చాలా కీలకమైన సబ్జెక్టు, కండక్ట్కి సంబంధించిన సబ్జెక్టు. ఎందుకంటే సొసైటీలో మిగతా అధికారులపై ఆరోపణలు ఒక ఎత్తు అయితే, ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇలాగా అఖిల భారత సర్వీసులు ఏవైనా అధికారులు ఎవరైనా కొంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి సివిల్స్కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్న ఒక రెస్పెక్టు, వీళ్ళు అత్యున్నత అధికారులు మన భారతదేశ వ్యవస్థలో అన్న రెస్పెక్టు రెండోది. మూడోది, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు లైక్ యూ, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అంటే మీ వరకు మీరు ఒక ఐపీఎస్ అధికారిగా, సిబిఐ మాజీ జేడీగా, అలాగే మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రొఫైల్ ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని సొసైటీలో ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏం చెప్తారు, అలాగే లైఫ్కి సంబంధించి కానీ, సొసైటీకి సంబంధించి కానీ, కండక్ట్కి సంబంధించి కానీ మీరేం చెప్తారంటూ వినేవాళ్ళు ఉన్నారు. అలాగే మీ ప్రొఫైల్ బట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి అధికారులు అరుదైపోతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? అఖిల భారత సర్వీస్ అధికారుల్లో ఈ మధ్యన ఏ అవినీతి కేసు చూసినా వాళ్ళ పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? అలాగే అటు సిఎస్లుగా పనిచేస్తున్న వాళ్ళు, పెద్ద ర్యాంకులో ఉన్న అధికారులతో పాటు కొత్తగా వచ్చి సర్వీసులో 2-3 సంవత్సరాలు అయిన అఖిల భారత సర్వీస్ అధికారుల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. అంటే ఏం జరుగుతోంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది? ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మనకు 3 విధాలైన అంగాలు ఉన్నాయి, వింగ్స్. ఒకటి లెజిస్లేచరు, రెండవది వచ్చేసి ఎగ్జిక్యూటివ్, మూడవది వచ్చేసి జ్యుడిషియరీ, నాలుగవది మనం 4th ఎస్టేట్ అనుకుంటున్న మీడియా. సో ఈ విధంగా తీసుకుంటూ వెళుతుంటే, ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ విధానాలు ఎలా ఉంటాయి, చట్టాలు ఎలా ఉంటాయి అన్నది లెజిస్లేచర్ నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూటివ్ అన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్షిప్, ఈ లెజిస్లేచర్ క్వాలిటీ ఎలా తగ్గిపోతుంది అన్నది మనం వాడు చూసుకోవాలి. కాబట్టి మీరు భారతదేశ స్వాతంత్రం దగ్గర నుంచి చూసినా కూడా ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క క్వాలిటీ అన్నది కూడా తగ్గిపోతూ వస్తుంది ఈ మధ్యలో చూస్తే. అంటే మీరు పార్లమెంట్ లో చూసుకుంటే సుమారుగా 39% మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చూసుకుంటే ఐ థింక్ సుమారుగా 71-78% దాకా. సో ఈ విధంగా ఒక మార్పు వచ్చిన ఒక పరిస్థితి. రెండవది వచ్చేసి సివిల్ సర్వీసెస్ యొక్క ఇంటిగ్రిటీ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ అన్నది దేశంలోనే ఒక అతి కఠినమైన పరీక్ష నుంచి పాస్ అయ్యి సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ అని, తర్వాత గ్రూప్ సర్వీసెస్ అని ఉంటాయి. అందుకనే సర్దార్ పటేల్ గారు ఏమన్నారంటే, దీన్ని ఒక స్టీల్ ఫ్రేమ్ గా వర్ణించారు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నది 5 సంవత్సరాలకు వాళ్ళు పబ్లిక్ ముందుకు వెళ్ళాలి ఎన్నికల రూపం. సో పబ్లిక్ వాళ్ళ ఓటు హక్కు ద్వారా వీళ్ళని ఎన్నుకుంటారు. కానీ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు సుమారుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళు పనిచేస్తారు. అందుకనే ఈ అడ్మినిస్ట్రేషన్ లో కంటిన్యూటీకి మెయిన్ గా సివిల్ సర్వెంట్స్ అన్నవారు చాలా ప్రధానం. తర్వాత అనేక పాలసీస్ ఇవన్నీ తీసుకురావడానికి కూడా సివిల్ సర్వీసెస్ యొక్క ప్రధానమైన భూమిక ఉంటుంది. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఐపీఎస్ చూసుకుంటుంది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న అడవులు, ఇవన్నీ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 సర్వీసులను ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. ఐపీఎస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఈ విధమైన పరిస్థితులలో తరువాత ముఖ్యంగా ఇంతకు ముందు 26 సంవత్సరాలే మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండేది. మేమంతా పరీక్ష రాసినప్పుడు మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ 26. ఆ తర్వాత ఈ మధ్యలో ఆ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ ఏజ్ సడలింపు కూడా జరిగింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా పెరిగాయి. కాబట్టి ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్పు ఒకటి. ఆ తర్వాత ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు పొలిటికల్ లీడర్షిప్ యొక్క క్వాలిటీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఆ తర్వాత ఈ సర్వీసుల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్లకు కావలసిన వాళ్ళు, వాళ్లకు ఇష్టం లేని వాళ్ళు అన్నవి కూడా ఒక కేటగిరీస్ తయారవడం మొదలుపెట్టాయి. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఆఫీసర్లను వాళ్ళు లైక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు వింటారు కాబట్టి.
చెప్పిన పనులు వినలేని వాళ్ళను మీ అంటే మీడియా పరిభాషలో ఎక్కడైనా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ లేకుంటే లూప్ లైన్ పోస్టింగ్ ఈ విధంగా వేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ కి కాంపిటీషన్ మొదలైంది. ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి డిస్ట్రిక్ట్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చూడడం ఏంటంటే వీరు డిస్ట్రిక్ట్ ఎస్పీ అయ్యారంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ అని. అదే ఎక్కడైనా సిఐడిలో గానీ ఎక్కడైనా వేశారంటే జనరల్ గా డిస్కషన్ అంటే వీరు సైడ్ బ్రాంచ్ లో పడ్డారు అన్నది ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏమైందంటే ఆఫీసర్స్ లో కూడా ఈ విధమైన ప్రైమ్ పోస్టింగ్ లో ఉండాలి అన్నది ఒక ఆకాంక్ష మొదలైంది చాలా మంది. ఎందుకంటే సర్వీసెస్ కి ఒక కెరియర్ ప్లానింగ్ అంటూ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంటే మనం సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఒక 2 జిల్లాలలో ఎస్పీగా, ఐపీఎస్ గురించి చెబుతున్నాను నేను, 2 జిల్లాల్లో ఎస్పీగా, ఆ తర్వాత ఒక కమిషనరేట్ లో గానీ 2 కమిషనరేట్ లో డీసీపీగా, ఆ తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు మేబీ ఒక సిఐడిలో గానీ ఇలా పనిచేస్తూ ఫైనల్ గా డీజీ లెవెల్ కు వెళ్లే లోపల ఈ వ్యక్తికి అన్ని విభాగాలలో పని చేయాల్సిన అనుభవం వచ్చే విధంగా కెరియర్ ప్లానింగ్ అంటాం. అంటే నేను బెటాలియన్ లోను పని చేయాలి, సిఐడిలోను పని చేయాలి, ఇంటెలిజెన్స్ లోను పని చేయాలి, ఆ తర్వాత ఎస్పీగాను పని చేయాలి, డీసీపీగాను పని చేయాలి. ఈ విధంగా పని చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే సీనియర్ లెవెల్లో అడిషనల్ డీజీస్ అండ్ అబవ్ కు వెళ్ళగానే ఒక మొత్తం ఐడియా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వర్కింగ్ గురించి. దానివల్ల వాళ్ళు సరి అయిన నిర్ణయాలు గాని పాలసీ డెసిషన్స్ గాని తీసుకునే దానికి అవకాశం. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన కెరియర్ ప్లానింగ్ అంటూ లేదు. ప్రభుత్వాలు రాగానే ఎన్నికలైన తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది. సో ఈ విధమైన దాంట్లో ఏమైందంటే ఒక రేస్ లాగా మొదలైంది. అందరూ కూడా మేము ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్ లోనే ఉండాలి, మేము సైడ్ బ్రాంచ్ల్లో పని చెయ్యము. ఎందుకంటే ఒక కెరియర్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఎవరు క్లెయిమ్ చేయరు, ఎందుకంటే ఒక 2 అయిపోగానే నేను అక్కడికి వెళ్ళాలన్నది వాళ్ళ మీద బాధ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం రాజకీయ నాయకులకి దగ్గరగా ఉంటే మనం ఈ యాక్టివ్ పోస్టింగ్ లోనే ఉండవచ్చు అన్నది ఒకటి. సో దానివల్ల ఏమైందంటే రాజకీయ నాయకులు ఈ అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఎవరైతే మా మాట వింటారో వాళ్ళని మేము పోస్ట్ చేస్తామన్న ఇది కూడా ధోరణి మొదలైంది. ఆ తర్వాత ఎవరైనా మాట వినకుంటే వెంటనే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. అంటే సార్, అంటే సస్టైన్ అవ్వాలంటే, మంచి పోస్టులు రావాలంటే, మంచి హోదాలు రావాలంటే ఇంకా తల లోపాల్సిందేనా, జీ హుజూర్ అని అనాల్సిందేనా? అవసరం లేదు. అంటే ఏ పోస్ట్ లో ఉన్నా కూడా అక్కడ పని చేయడానికి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉంటుంది. ఒక బెటాలియన్ కమాండెంట్ గా నేను సుమారు 4 సంవత్సరాలు పనిచేశాను పూణేలో. ఆ 4 సంవత్సరాల్లో మొత్తం బెటాలియన్ యొక్క రూపురేఖలే మార్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లాగా అక్కడ మహారాష్ట్ర స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం. ఆ మొత్తం పోలీస్ ఫోర్స్ యొక్క రూపురేఖలే మార్చాం, వాళ్ళ యొక్క వర్కింగ్ సిస్టమ్ ని మార్చగలిగాం, వాళ్లకు ప్రెసిడెన్షియల్ కలర్స్ తీసుకురాగలిగాం, వాళ్లకు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వగలిగాం, కొత్త కొత్త బస్సులు డిజైన్ చేసి తీసుకురాగలిగాం. అంటే ఈ ప్రతి పోస్ట్ లో కూడా చేయడానికి చాలా స్కోప్ ఉంది. కానీ జనసామాన్యంలో ఏ విధమైన అభిప్రాయం ఉంటుందన్న ధోరణిలో కొంతమంది ఆ విధంగా ఈ ప్రైమ్ పోస్ట్ లోనే ఉండాలని చెప్పి వెళ్ళిపోవడం, దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. కాబట్టి మనకు కావాల్సింది కెరియర్ ప్లానింగ్ అన్నది ఒకటి. ఆ తర్వాత ఎవరైనా ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉండి ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే దాన్ని ఆపడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సంబంధిత అధికారి క్యాట్ కి వెళ్ళొచ్చు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అంటే ఈ విధంగా మాకు 2 సంవత్సరాల మినిమం టెన్యూర్ ఉండాలి, కానీ మధ్యలోనే ట్రాన్స్ఫర్ చేశారంటే చాలా ట్రాన్స్ఫర్లు ఆగుతుంటాయి, మీరు చూస్తుంటారు, అటు ఆ దేశాలు అవి చూస్తుంటారు. తరువాత వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అసోసియేషన్స్ ఉంటాయి. ఐఏఎస్ అసోసియేషన్ ఉంటుంది, ఐపీఎస్ అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇటువంటివి జరిగితే వెంటనే వెళ్లి ముఖ్యమంత్రికి గాని మిగతా వాళ్లకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల పోలీస్ మొరల్ మీద దెబ్బ పడుతుంది. అంటే ఒక స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్ ని మీరు వినలేదని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే ఇదంతా కూడా మిగతా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది, అక్కడ రూల్ ఆఫ్ లా అనేది ఉండదు. కాబట్టి రాజకీయ నాయకులకు అడుగులు మడుగులెత్తే ఫోర్స్ తయారవుతుంది. కాబట్టి దీన్ని ఆపగలగాలి.